విశాఖ షీలానగర్లో దారుణం చోటు చేసుకుంది. షీలానగర్ వద్ద మట్టిలో 3 మృతదేహాలు కనిపించాయి. రోడ్డు పనులకు మట్టి తరలించే క్రమంలో మృతదేహాలు బయటపడ్డాయి. మట్టిలో 2 మృతదేహాలను సిబ్బంది గుర్తించారు. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్ సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు మరమ్మతు పనుల్లో భాగంగా ఈ మృతదేహాలు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. నిర్మాణ పనులకు డంపర్ లారీలు మట్టి వేస్తూ ఉండగా కుప్పలో శవాలు కనిపించాయి. పూర్తిగా కుళ్ళిపోయినటువంటి మృతదేహాలు, ఎముకలు, పుర్రెలు, పాత తలగడలు, బొంతలు అక్కడ లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలు ఎవరివన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. విశాఖపట్నం సిటీ గాజువాక ఏరియాలో షీలానగర్ జంక్షన్ నుంచి సుమారు 50 మీటర్ల దూరంలో రోడ్డు ప్రక్కన మరి గుర్తు చేయలేని శవాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. ఇక్కడికి మన పోలీస్ టీమ్స్ వచ్చి వెరిఫై చేస్తే ఇక్కడ చూడండి అంతా కూడా డంపింగ్ రకరకాల ప్రాంతాల నుంచి మరి బిల్డింగ్ మెటీరియల్, రకరకాల డంపింగ్ సంబంధించి అన్ని రకాల మెటీరియల్ కూడా డంప్ చేసిపోతా ఉంటారు. రాత్రి ఎవరో లారీ మరి ట్రక్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసిపోయినట్టు తెలుస్తోంది. ఈ మట్టిలో 2 శవాలు ఉన్నాయండి. ఒకటి మగ మనిషి శవం, రెండోది ఆడ మనిషి శవం ఉంది. ఆ శవాన్ని పరిశీలిస్తే మరి చనిపోయిన తర్వాత మనం దహన సంస్కారాలు అంతే సంస్కారాలు చేస్తాం కదా, ఆ శవానికి చుట్టూతో తెల్లటి బట్ట కట్టి తర్వాత చెక్కలో పెట్టి, అంటే క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కారం చేసిన శవంలా కనిపిస్తా ఉంది. అదేవిధంగా దాని పక్కనే మరి తలగడ తర్వాత పూలమాలలు, తర్వాత చెక్కలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పుర్రెలు, ఎముకలు ఎన్ని బట్టి చూస్తా ఉంటే ఎక్కడో శ్మశానం నుంచి మట్టి తీసుకొచ్చేసి ఇక్కడ డంప్ చేసిపోయినట్టు తెలుస్తా ఉంది. మరి ఎక్కడి నుంచి శవాలు ఈ మట్టి తీసుకొచ్చారు ఏంటనేది దాని గురించి మరి పోర్టు పనులకు సంబంధించి మట్టి తరలిస్తూ ఉండగా అక్కడ మట్టి దిబ్బల్లో 2 శవాలు అనుమానాస్పదంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ మృతదేహాలు ఎవరివి అన్నటువంటి కోణంలో దీనికి సంబంధించి పోలీసు అధికారులు విచారణ అయితే జరుపుతున్నారు. అవి క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయానికి సంబంధించినట్లుగా కూడా మృతదేహాలు తెలుస్తోందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి ఎవరు తీసుకొచ్చారు, వారి వివరాలు ఏంటనేటువంటి విచారణలో భాగంగా కూపీలాగేటువంటి పనులు పడ్డారు అధికారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఆ మృతదేహాలు ఎవరివనేది ప్రాథమికంగా ఏమైనా నిర్ధారించారా? అలాగే అక్కడ ఏదైనా ఆనవాళ్లు ఉన్నాయా? మిగతా అంశాలకు సంబంధించి వారి ఆచూకీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫలానా వ్యక్తులు అని చెప్పడానికి కావాల్సినటువంటి గుర్తింపు కార్డ్స్ ఏమైనా లభించాయా? అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నం షీలానగర్ దగ్గర డంపింగ్ యార్డ్ లో శవాలు బయటపడడం అనేది ఒక సంచలనంగా మారింది. ఈరోజు మంగళవారం ఉదయం డంపింగ్ యార్డ్ లో చెత్తల్ని తొలగిస్తుండగా ఆ పొక్కులేనికు ఈ శవాలు అనేది చిక్కుకోవడం అనేది తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ శవాలు క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తులు శవాలుగా స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇవి చెక్క పెట్టెల్లో ఉన్నటువంటి మృతదేహాలు శుభ్రంగా మారిన తర్వాత చిందరబందరగా అయిపోయిన ఈ శవాలుగా కనిపించడం అనేది ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ఇది వాస్తవానికి షీలానగర్ జంక్షన్ నుంచి సబ్బవరంకు పోర్టు కనెక్టివిటీ రోడ్డు ఏవైతే ఉందో దాని పనుల్లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డుకి సంబంధించి ఆ చెత్తనంతా కూడా క్లియర్ చేస్తుండగా ఆ పొక్కులేని వాటికి ఈ శవాలు అనేది తగులుకొని బయటికి ఆ తవ్వకాల్లో బయటపడింది. దీని మీద పోలీసులు ఇమ్మీడియట్ ఒకటావుతున్న అక్కడ సంఘటనా స్థలానికి వెళ్లారు, పరిశీలించారు. వాస్తవానికి ఈ శవాలు 5 రోజుల నుంచి వారం రోజులు అయ్యి ఉంటది వీళ్ళు మృతి చెంది. ఈ మృతదేహాలు మరీ పుర్రె అది అయిపోయి నెలల తరబడి, సంవత్సరాల తరబడి అయింది కాదు. ఎందుకంటే వాళ్ళ శరీరం, వాళ్ళ చర్మం అంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. డీకంపోజ్ అయిపోయి ఉన్నాయి బాగాను. అయితే ఇది ఎక్కడైనా క్రిస్టియన్ మతానికి చెందిన శ్మశాన వాటికలోని కప్పెట్టిన బాక్సులతో కూడినటువంటి మృతదేహాలని ఈ పొకిలేన్లు మట్టి తవ్వకాల్లో భాగంగా తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాయి అన్న ఆలోచిస్తున్నారు. ఎక్కడెక్కడ నుండి మట్టి తీసుకొచ్చి పడేశారు అన్న దాని మీద పోలీసులు దీని మీద తీవ్రమైనటువంటి దర్యాప్తు అనేది చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన మాత్రం స్థానికంగా సంచలనం రేకెత్తించి మృతదేహాలు ఎవరు అన్న కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. పోలీసులకు ఏమైనా కంప్లైంట్ రిజిస్టర్ అయిందా? పలానా వాళ్ళ ఆచూకీ లేదు అని కానీ, లేకపోతే వారు మిస్సింగ్ అనేటువంటి కంప్లైంట్స్ కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రవి, ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్? వాస్తవానికి ఇది అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తులకు సంబంధించిన సవాలుగా ఎక్కడా తెలియడం లేదు.
ఇవి మృతి చెందిన వ్యక్తులకు సంబంధించిన శవాలుగా తెలుస్తుంది. కాబట్టి కారణం ఏంటంటే క్రైస్తవ మతానికి చెందిన వారు వారి మృతదేహాన్ని మృతి చెందిన తర్వాత దాన్ని కాల్చడం అనేది చేయరు. ఒక బాక్స్ పెట్టిలో పెట్టి దాన్ని భూమిలో పాతిపెట్టడం అనేది చేస్తారు. సో అలా పాతిపెట్టిన శవాలుగా వీటిని స్థానికులు గుర్తించారు, అలాగే పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ శవాల మీద ఎలాంటి అనుమానం అయితే లేదు. కానీ ఎక్కడి నుంచి మట్టి తవ్వకాల్లో భాగంగా తీసుకొచ్చి ఇక్కడ క్రేన్ తో పడేశారు, ఆ మట్టి తవ్వకాలు ఎక్కడ చేశారు, ఏ ఏరియాలోని చేయడం వల్ల ఆ బాక్సులతోటి చెక్కలో చిత్రమైన శవాలు మధ్యలో ఉంటుండగా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అన్న దాని మీద పోలీసులు ఆ డంపింగ్ యార్డ్ పనులు చేస్తున్న వ్యక్తుల్ని ఆరా తీయడం జరుగుతుంది. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. ఇక విశాఖపట్నం షీలానగర్లో వెలుగులోకి వచ్చినటువంటి మృతదేహాల వ్యవహారం తీవ్ర కలకలం రేపిందని చెప్పాలి. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్ సభవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల భాగంగా మట్టి తరలిస్తూ ఉండగా ఈ ఘటన అయితే బయటపడింది. రోడ్డు నిర్మాణ పనుల కోసం డంపర్ లారీల ద్వారా మట్టి తీసుకొచ్చి వేస్తూ ఉండగా మట్టి కుప్పలో అనుమానాస్పద అవశేషాలను సిబ్బంది అయితే గుర్తించారు. మొదట మట్టిలో 2 మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు కనిపించినట్టు సమాచారం. అనంతరం పరిశీలించగా మొత్తం 3 మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో ఘటన మరింత అనుమానాస్పదంగా మారింది. ఎముకలు, పుర్రెలతో పాటు పాత తలగడలు, బొంతలు కూడా అక్కడ లభ్యమైనట్లుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మట్టిని తొలగించి అక్కడ లభించిన అవశేషాలను పరిశీలించారు. మృతదేహాల పరిస్థితిని బట్టి అవి ఎప్పటివి, ఎంతకాలంగా అక్కడ ఉన్నాయనే విషయాలను పోలీసులు నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ మృతదేహాలు షీలానగర్ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారా లేక ఇతర ప్రాంతం నుంచి మట్టితో పాటు ఇక్కడికి వచ్చాయా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. రోడ్డు నిర్మాణానికి ఉపయోగిస్తున్న మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి, ఆ మట్టిని తరలించిన వాహనాలేవి అనే వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మృతదేహాల గుర్తింపు ప్రస్తుతం పోలీసులకు ప్రధాన సవాల్గా మారింది. అవశేషాల ఆధారంగా మృతుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఎవరైనా అదృశ్యమైనట్లు నమోదైన కేసులతో పోల్చి చూడడంతో పాటు అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పరిశీలించే అవకాశం కూడా కనిపిస్తోంది. అదే సమయంలో ఈ ఘటన వెనుక నేరపూరిత చర్య ఏమైనా ఉందా లేక మరేదైనా కారణంతో మృతదేహాలను అక్కడ పూడ్చిపెట్టారా అనే అంశాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణకు రావడం సరికాదని అధికారులు భావిస్తున్నారు.